హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మన లైఫ్లో చాలా గొప్పవారిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటామండి. అంటే వాళ్ళ యొక్క వే ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు, లేదంటే వాళ్ళు సమాజంలో చేసిన కొన్ని మంచి పనులు కావచ్చు, ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వస్తూ ఉంటాము. ఇలా మనకు సంబంధించి మన కేటగిరీలో ఒక్కొక్కరిని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వస్తూ ఉంటాము. అంటే ఒకరికి సినిమా పరంగా, ఒకరికి బిజినెస్ పరంగా, ఒకరికి ఫ్రీడమ్ ఫైటర్ పరంగా, ఇలా ఒక్కొక్కరికి ఒకరి స్పోర్ట్స్ పరంగా, ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ ఒపీనియన్స్ని బట్టి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ వస్తాము. అలాగే ఇక్కడ ప్రతి టీచర్ లైఫ్లో కూడా చాలా వరకు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాల్సిన పర్సన్ ఒకరు ఉన్నారు. ఆయన కేరళకి సంబంధించిన అతని గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. చాలా సింపుల్గా ఈజీగా ఈ స్టోరీని కవర్ చేస్తానండి. సో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేరళలోని మలపురం అనే విలేజ్లో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో ఒక మ్యాథమెటిక్స్ టీచర్ ఉన్నారండి. ఆ టీచర్ నేమ్ వచ్చేసి అబ్దుల్ మాలిక్. ఈ టీచర్ పనిచేస్తున్న స్కూలుకు అండ్ తను ఉన్న విలేజ్కి డిస్టెన్స్ వచ్చేసి దాదాపు 14 కిలోమీటర్లు ఉందండి. ఈ 14 కిలోమీటర్ల డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి ఈ యొక్క బస్ ఫెసిలిటీస్ అనేవి అప్పట్లో అంతగా కరెక్ట్గా లేవు. అంటే మనకు ఇది 1994 ఈ టైంలో జరిగింది. ఆ టైంలో ఏంటంటే బస్ ఫెసిలిటీస్ సరిగ్గా లేవు. సో దాని ద్వారా ఏమవుతుందంటే స్కూల్కి వెళ్ళే టైం అనేది లేట్ అవుతూ వస్తూ ఉంది. అండ్ ఇన్ టైంలో స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడం కాస్త లేట్ అవుతూ అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది కంటిన్యూ జరుగుతూ అతను గమనించాడు. సో కాబట్టి దాని ద్వారా అతను చాలా బాధపడేవాడు. ఇలా జరగకూడదు అండ్ నేను లేట్ రాకూడదు అనే ఆలోచనతో అతను ఒక డిసిషన్ తీసుకున్నాడండి. అదేంటంటే తన విలేజ్ నుంచి స్కూల్కి వెళ్ళే రూట్లో మధ్యలో ఒక నది ఉందండి. అంటే ఆ నదిని క్రాస్ చేయడం ద్వారా ఈజీగా త్వరగా చేరుకోవడము అతను గమనించాడు. సో దాని ద్వారా ఏంటంటే అప్పట్లోనే ఆ టైంలోనే అతను దాదాపు ఈ యొక్క బస్ ట్రావెలింగ్ని వీటి అన్నింటిని గురించి పక్కన పెట్టేసి ఓన్లీ ఈ యొక్క రివర్ని క్రాస్ చేసేసి, అంటే ఎలా అంటే తనకు సంబంధించిన షూస్ కానీ లేదంటే వెనక బట్టలు ఇవన్నీ తీసేసి ఒక ఇలా కవర్లో పెట్టుకొని ఇలా పైన పెట్టుకొని అలానే ట్రావెల్ చేస్తూ అలానే ఆ యొక్క నదిని దాటేసి అవతలికి వెళ్ళిపోయి స్కూల్కి త్వరగా రీచ్ అయిపోయేవాడు. సో ఇలా జరగడం ద్వారా పిల్లలకు పాఠాలు ఇన్ టైంలో చెప్పేవాడు అండ్ స్కూల్కు ఇన్ టైంలో చేరుకునేవాడు. సో తన లైఫ్లో ఇది చాలా తనకు మంచిగా అనిపించడంతో సో ఈ యొక్క వేని ఫాలో అవుతూ దాదాపు గత 20 సంవత్సరాలుగా, అంటే దాదాపు 1994 నుంచి కూడా స్టార్ట్ చేసి అతను దాదాపు 20 సంవత్సరాలు ఇలాగే తన నదిని దాటుకుంటూ పిల్లలకు స్టూడెంట్స్కి అందరికీ కూడా తన ఇన్ టైంలో క్లాస్ను చెప్పడం జరిగింది. తను మొత్తం టోటల్ 20 సంవత్సరాల ఆ యొక్క నదిని దాటే కెరియర్లో తను ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వన్ డే కూడా ఆబ్సెంట్ కాలేదండి. సో అది అక్కడ మనము టోటల్గా అందరం కూడా ఆలోచించాల్సిన విషయం. అండ్ ఎందుకు ఇంత ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు అండ్ ఎందుకు ఇంత మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి అప్పట్లో అనేది దాని గురించి ఇదే రీజను. ఎందుకంటే తను ఎంత గాలి వాన ఎండ ఇలాంటిది ఏది కూడా చూసుకోకుండా తను ఆ యొక్క రివర్ని క్రాస్ చేసి అవతలికి వెళ్ళి తన యొక్క స్టూడెంట్స్కి ఈ యొక్క పాటలు చెప్పడము, తను ఆ యొక్క 20 ఏళ్ళ సర్వీస్ను కూడా అలానే పూర్తి చేశాడు. సో తను లైఫ్లో తను ఇలా ఇన్ టైంలో వెళ్ళడము అండ్ ఈ యొక్క ఆయన యొక్క డెడికేషన్ను చూపిస్తూ అండ్ పిల్లలకు ఆయన కలిగించే తన యొక్క రెస్పాన్సిబిలిటీస్, తన యొక్క డెడికేషన్ని ఇలా వివరిస్తూ కూడా తను స్కూల్కి వెళ్ళాక తన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్కి అందరికీ కూడా ఈ యొక్క మ్యాథమెటిక్స్కి సంబంధించిన లెసన్స్ గురించే కాదండి, అతను టోటల్గా పర్యావరణానికి సంబంధించి అండ్ పొల్యూషన్ కంట్రోల్స్ గురించి, పొల్యూషన్ ఎలా తగ్గించాలనే దాని గురించి, తర్వాత రివర్స్ని ఎలా క్రాస్ చేయాలనే దాని గురించి, ఈ స్విమ్మింగ్ గురించి, తర్వాత ఈ యొక్క సర్వే ఎలా అవ్వాలి, ఒక ప్లేస్లో నుంచి మనం ఒక ప్లేస్లో తప్పిపోతే ఎలా సర్వే అవ్వాలి, ఇలాంటి అవగాహన విషయాలు అండ్ చాలా విషయాలు పిల్లలకు బోధిస్తూ అండ్ చాలా విషయాలు వాళ్ళకి చాలా నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసుకుంటూ సో ఇలా ఆయన స్టూడెంట్స్కి అందరికీ కూడా చాలా అవగాహనని కల్పించి ఇలాంటి విషయాల్లో చాలా హెల్ప్ చేస్తూ అండ్ తన మ్యాథమెటిక్స్ లెసన్స్ పరంగానే కాకుండా ఇలాంటి విషయాల్లో ఆయన స్టూడెంట్స్కి చాలా విషయాలు నేర్చుకున్నారు అప్పట్లో. సో ఇప్పటికీ కూడా కేరళలో టీచర్స్ అందరూ కూడా దాదాపు ఈయన్ని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. ఎందుకంటే ఆయన చూపించిన డెడికేషన్ కావచ్చు అండ్ ఆయన జాబ్ పరంగా చూపించిన రెస్పాన్సిబిలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడున్న టీచర్స్ అందరూ కూడా అక్కడున్న టీచర్సే కదండి, అంటే టోటల్గా ఇండియాలో అప్పట్లో చాలామంది కూడా ఆయన గురించి చాలామంది మాట్లాడుకున్నారు అండ్ నేషనల్ మీడియాలో కూడా ఆయన గురించి మాట్లాడుకున్నారు. అప్పట్లో చాలా వరకు న్యూస్ని కవర్ చేశారు. బట్ కాకపోతే ఏంటంటే అది పోను తన గురించి పూర్తిగా తెలియకుండా పోయింది, చాలామంది మర్చిపోయారు కూడా. బట్ కాకపోతే ఏంటంటే కేరళ ప్రజలు మాత్రం ఎప్పటికీ కూడా మర్చిపోరు అతన్ని. అతను స్టూడెంట్స్ పట్ల చూపించిన యొక్క ఆప్యాయత అండ్ తన గురించి తన రెస్పాన్సిబిలిటీ, తను ఒక జాబ్ పరంగా చూపించే డెడికేషన్ ఎలా ఉంటుందనే దాని గురించి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పిరేషన్ అండి అది.
ఇక నుంచి నా ఛానల్లో మ్యాక్సిమం ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా మంచి మంచి స్టోరీస్ని కూడా నేను పోస్ట్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.